హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. గుప్తా గారు, నా స్టే ఇక్కడ ఇంకొన్ని రోజులు ఉంది కదా! మీ మొఖం చూస్తేనే అర్థమవుతుందిలెండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం అని ఆరు అనడంతో ఇక గుప్తా గారు చేసేదేమీ లేక ఆరు వెనకాలే వెళ్తూ ఉంటుంది. తర్వాత బాగి పూజని పూర్తి చేసి అందరికీ హారతి ఇస్తుంది. బాగి, ఆ అక్షింతలు ఇలా ఇవ్వు అని చిత్ర చెప్పటంతో, ఇవిగో తీసుకో అని బాగి ఇస్తూ ఉంటుంది. నాకు కాదు, ఆంటీ అంకుల్‌కి ఇవ్వు అని చిత్ర అంటుంది. ఎందుకని బాగి అడగటంతో, ముందు ఇవ్వు, నీకే తెలుస్తుంది కదా అని చిత్ర అనడంతో ఇక వాళ్ళిద్దరూ బాగి చేతిలో ఉన్న అక్షింతలు తీసుకుంటారు. అత్తయ్య, మావయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. నేను వినోద్ని పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఈ ఇంట్లో పూజ జరిపిస్తున్నారు. మీ ఆశీర్వాదం మాకు కావాలి అని చిత్ర అనడంతో వాళ్ళిద్దరూ ఆశీర్వదిస్తారు. ఇది ఇంతలా నటిస్తోంది, ఈ విషయంలో మాత్రం నాకంటే మించిపోయింది. అందుకే వినోద్ దీనికి ఇలా పడిపోయాడు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. చూడమ్మా, అరుంధతి చనిపోయిన తర్వాత మేము చాలా దుఃఖంలో కూరుకుపోయాము. అటువంటి సమయంలో బాగి ఈ ఇంట్లో అడుగుపెట్టి మాలో సంతోషాన్ని నింపింది. మళ్ళీ మా ముఖాల్లో నవ్వులు చూసామంటే అది బాగి వల్లనే అని నిర్మలమ్మ సదాశివం చెప్తూ ఉంటే, అవును, అరుంధతి జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా ఉండండి. అరుంధతి చావుతో మీది జీవితం అంతమైపోలేదని బాగి మాకు అర్థమయ్యేలా చేసింది అని అమర్ కూడా చెప్తాడు. కాబట్టి బాగి అంత కాకపోయినా నువ్వు మా అందరినీ ప్రేమగా సమానంగా చూస్తే చాలమ్మా, అదే మేము కోరుకుంటున్నాం అని నిర్మలమ్మ సదాశివం చెప్తారు. నన్ను క్షమించండి ఆంటీ, నేను బాగిలా అయితే అస్సలు ఉండలేను అని చెప్పటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నేను నాలానే ఉండి మిమ్మల్ని అందరినీ మెప్పిస్తాను. నేను బాగిలా అస్సలు ఉండను. ఇప్పుడు బాగిలా ఉన్నాననుకోండి, పేరంతా కూడా బాగికే వెళ్ళిపోతుంది. అప్పుడు నాలా ఉండి నేను మెప్పించాననుకో, చిత్రలా ఉండాలని అందరూ అనుకుంటారు కదా అని చిత్ర చెప్పటంతో, ఆహా! ఎంత బాగా చెప్పావు చిత్ర అని మనోహరి అంటుంది. అసలు వినోద్ నన్ను ఎందుకు ఇష్టపడ్డాడో త్వరలో మీకే అర్థమవుతుంది, చూస్తూ ఉండండి అని చిత్ర చెప్పటంతో, అలాగేనమ్మా, చాలా మంచిది. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అనుకున్నావు, చాలా బాగా అర్థం చేసుకున్నావు అని సదాశివం అంటాడు. అమ్మ బాగి, అందరికీ ప్రసాదం పెట్టమ్మా అని నిర్మలమ్మ చెప్పటంతో బాగి అందరికీ ప్రసాదం పెడుతుంది. అలా ప్రసాదం తీసుకున్న తర్వాత అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. బాగి చాలా బాధపడుతూ మనోహరి చిత్రవైపు చూస్తూ బయటికి వెళ్తుంది. చూడు, దాని ముఖం ఎలా మాడిపోయిందో, ఎలా బాధపడుతోందో అని మనోహరి అంటే, నేను ఈ ఇంటికి చిన్న కోడల్ని, నువ్వు పెద్ద కోడలివి మనోహరి. మనమిద్దరం కలిపి దానికి మరింత చుక్కలు చూపిద్దాం. అందుకే కదా నేను ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతున్నాను అని చిత్ర, మనోహరి ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు. తర్వాత ఆరు గుప్తా గారు రోడ్లో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక ఆరు అయితే గెంతులు వేస్తూ చాలా సంతోషంగా వస్తూ ఉంటుంది. రండి గుప్తా గారు త్వరగా అని ఆరు తొందర పెడుతూ ఉంటుంది. గుప్తా గారు, నేను చేసిన పూజల వల్లే ఇక్కడ నాకు ఇంకొన్ని రోజులు ఉండే అవకాశం ఇచ్చారు కదా అని ఆరు అనడంతో, అవును, మా పరిస్థితియే, యమలోకానికి భూలోకానికి మధ్య నలిగిపోతున్నాను అని గుప్తా గారు బాధపడుతూ ఉంటారు. అదేంటి గుప్తా గారు, అంత బాధ ఎందుకు అని ఆరు అంటుంది. అయినా నీకు ఇక్కడ ఉన్నది 18 దినములు మాత్రమే బాలిక, ఆ విషయం మర్చిపోతున్నావా అని గుప్తా గారు అంటారు. నేను ఇంకొన్ని పూజలు ఎక్కువ చేసి ఉంటే ఏవైనా కొన్ని శక్తులు కూడా వచ్చేవేమో, నేను తక్కువ చేసినట్లున్నాను అని ఆరు అనుకుంటూ వెళ్తూ ఉంటే నడుస్తున్న గుప్తా గారు ఒక్క క్షణం ఆగిపోతారు. అదేంటి గుప్తా గారు అలా ఆగిపోయారు, రండి అని ఆరు చెప్తూ ఉంటుంది. ఈ బాలికకి ఉన్న శక్తుల గురించి తెలియదు కాబట్టి ఈ బాలిక ఇలా మాట్లాడుచున్నది. ఈ బాలిక భూలోకంన ఉన్నన్ని దినాలు ఈ బాలికకు శక్తులు ఉన్నాయన్న విషయం తెలియకుండా చూసుకోవాలి అని గుప్తా గారు మనసులో అనుకుంటూ ఉంటారు. ఏంటి గుప్తా గారు, నేనేమైనా దైవాంశ సంభూతురాలన, నాకు శక్తులు ఉండటానికి నాకు తెలియకూడదని మీరు దాస్తున్నట్లు ఆ ఫీలింగ్స్ ఏంటి, రండి గుప్తా గారు అని ఆరు అనడంతో, అవును, నువ్వేమైనా దైవాంశ సంభూతురాలివా, నీకు ఉన్నది ముందే కొన్ని దినంలో మాత్రమే అని గుప్తా గారు అంటారు. అవును, వాళ్ళిద్దరికీ కూడా చుక్కలు చూపించాలి, ఇక్కడి నుంచి తరిమేయాలి, రండి గుప్తా గారు అని ఆరు అంటుంది. అంజు, మళ్ళీ డాడ్ వస్తే ప్రాబ్లం అయిపోతుంది, రా వెళ్దాం అని అమ్ము చెప్తూ ఉంటే, ఒక్క 2 మినిట్స్ అని అంజు ఆరు ఫోటోని చూసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. పిల్లలందరూ ఒకరిని ఒకరు హక్ చేసుకొని ఆరు ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. అమ్మో, అసలు ఈ రూమ్ కీస్ మీ చేతికి ఇచ్చింది ఎవరు, మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా అని అమర్ అరుస్తూ ఉంటాడు. డాడ్, అది అది అని పిల్లలు నసుగుతూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, అమర్, ఎందుకు పిల్లల మీద అరుస్తావు, ఆ అనామిక ఉంది కదా, వీళ్ళకి కీస్ ఇవ్వటానికి తనే ఇచ్చిందేమోనని మనోహరి అంటే, అసలు తనకి
ఈ కీస్ నా కబోర్డ్‌లో ఉంటాయని ఎలా తెలుసు? ఎవరు ఈ పని చేసింది? అని అమర్ ఇంకా అరుస్తూ ఉంటాడు. అప్పుడే పిల్లలు సమాధానం చెప్పడం లేదని బాగీ బాగీ అని అమర్ కేకలు పెడుతూ ఉంటాడు. అమర్, బాగీని ఎందుకు పిలుస్తున్నావు అని మనోహరి ఎక్కడ ఆరు ఫోటో బాగీ చూస్తుందోనని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. డాడ్, మిస్సమ్మ మాకు ఈ కీస్ ఇవ్వలేదు, మిస్సమ్మకి ఈ కీస్కి ఎలాంటి సంబంధం లేదు అని పిల్లలు చెప్తారు. అప్పుడే బాగీ డోర్ దగ్గరికి కాస్త దూరంలో నిలబడి ఉంటుంది. బాగీ వచ్చేస్తోంది. మిస్సమ్మ ఇవ్వలేదని పిల్లలు చెప్తున్నారు కదా అమర్, మళ్ళీ బాగీని అడగటం ఎందుకు అని మనోహరి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక బాగీ డోర్కి యువతల వైపునే నిలబడి ఉండగా బాగీ వచ్చేసిందని మనోహరి చెప్తుంది. అసలు ఆ కీస్ బయటికి తీసింది ఎవరు, పిల్లల చేతికి ఇచ్చింది ఎవరు అని అమర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. కీస్ బయటికి తీసింది నేనేనండి, కానీ పిల్లల చేతికి నేను ఇవ్వలేదు అని బాగీ చెప్తుంది. అసలు ఆ కీస్ని బయటికి ఎందుకు తీసావు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. అది అని బాగీ నసుగుతూ ఉంటుంది. అమర్, ఇంకెప్పుడు మిస్సమ్మ ఆ కేస్‌ని బయట పెట్టదులే, ఇంతటితో వదిలేద్దాం అని మనోహరి అంటుంది. సారీ అండి, కీస్ నేనే తీసి లోపల పెట్టటం మర్చిపోయాను అని బాగీ అంటుంది. అసలు ఈ 6 జ్ఞాపకాల్ని ఈ గదిలో బంధించడం నాకు ఎంత బాధాకరంగా ఉందో మీకు అర్థం కావటం లేదు. పిల్లలు బాధపడతారనే కదా నేను ఇలా చేస్తున్నది, ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? అంత కేర్‌లెస్‌గా కీస్‌ని బయట ఎలా ఉంచేస్తావు బాగీ అని అమర్ అరుస్తూ ఉంటాడు. సారీ అండి, ఇంకెప్పుడు అలా చేయను అని బాగీ ఆరు ఫోటోని చూడటానికి తొంగి చూస్తూ ఉంటే మనోహరి అడ్డుగా నిలబడి ఉంటుంది. బాగీ మరింత తొంగి చూస్తూ ఉంటే మనోహరి మరింత అడ్డు వస్తూ ఉంటుంది. సారీ డాడ్, మిస్సమ్మకి దీనికి ఎలాంటి సంబంధం లేదు, కీస్ అక్కడ కనిపిస్తే మేమే తీసుకున్నాము, మిస్సమ్మని ఏమీ అనద్దు డాడ్ అని అమ్ము చెప్తుంది. సారీ అండి అని బాగీ మరొకసారి చెప్తుంది. సరే పిల్లలు ఇలా రండి అని అమర్ పిలవటంతో పిల్లలు మరింత దగ్గరికి వస్తారు. చూడండి, మీ అమ్మని చూస్తే మీరు బాధపడతారు, మీరు బాధపడుతూ ఉంటే అమ్మ సంతోషిస్తుందా? లేదు కదా, కాబట్టి మీరెప్పుడు సంతోషంగా మంచిగా చదువుకుంటూ ఉండాలి అని, ఎప్పుడు ఇలా బాధపడరు కదా, ఫోటో దగ్గరికి రారు కదా అని అమర్ అడగటంతో లేదు డాడ్, ఇంకెప్పుడు ఇలా చెయ్యము అని పిల్లలు చెప్తారు. సరే బాగీ, పిల్లల్ని తీసుకువెళ్ళు అని మనోహరి చెప్పటంతో 2 పిల్లలు అంటూ బాగీ పిల్లల్ని తీసుకువెళ్ళిపోతుంది. వెంటనే మనోహరి డోర్ లాక్ చేసేసి, ఇవిగో తాళాలు అమర్, నీ దగ్గరే పెట్టుకో, ఎవ్వరికీ ఇవ్వకు, కనిపించకుండా పెట్టేసేయ్ అని చెప్పటంతో అమర్ తాళాలు తీసుకొని వెళ్తాడు. హమ్మయ్య అని మనోహరి అనుకుంటూ ఉంటే వెళ్తున్న మనోహరిని బాగీ వచ్చి చెయ్యి పట్టుకుంటుంది. ఏయ్, ఎందుకు నా చెయ్యి పట్టుకున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. నేను ఆరు అక్క ఫోటోని చూస్తే నీకు వచ్చే నష్టమేంటి మనోహరి? కళ్ళలో భయం, టెన్షన్ నాకు అర్థమవుతోంది. నేను చూడకూడదని నువ్వు తపన పడుతున్నావన్న విషయం నాకు అర్థమవుతోంది. ఎందుకన్నది నువ్వు చెప్పటం లేదు కదా, తెలుసుకుంటా, మొత్తం తెలుసుకుంటా, త్వరలోనే తెలుసుకుంటా అని బాగీ చెప్పటంతో మనోహరి కోపంగా వెళ్తుంది. తర్వాత అమర్ గార్డెన్లోకి వచ్చి రాథోడ్ని పిలిచి, నువ్వు చిత్ర గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలి. తను ఎప్పుడు ఆశ్రమం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఏమేం చేసింది, ఇప్పుడు ఎలాంటి మనిషి అన్న డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోవాలి అని అమర్ చెప్పటంతో, చాలా మంచి పని చేస్తున్నారు సార్, చిత్రతో వినోద్ బాబు పెళ్ళి అని చెప్పినప్పటి నుంచి మిస్ అమ్మ చాలా కంగారు పడుతోంది. చిత్ర మంచిది కాదు, వినోద్ బాబుకి సరైన జోడీ కాదనుకుంటోంది. మీరు ఇలా ఎంక్వైరీ చేసిన తర్వాతే పెళ్లి పెట్టుకోండి అని రాథోడ్ చెప్తాడు. తన మాటల మీద నమ్మకంతోటే నేను కూడా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను రాథోడ్ అని అమర్ చెప్తుంటే, గుప్తా గారు అదిగోండి మా ఆయన, నేను ఇక్కడ కొన్ని రోజులు ఉంటున్నాను కదా, అలాగే నా మాటలు కూడా ఆయనకి వినిపిస్తే చాలా బాగుంటుంది కదా, ఏంటో నాకు కొన్ని అద్భుత శక్తులు వచ్చి ఉంటే బాగుండేది అని ఆరు అంటుంటే గుప్తా గారు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అంటే ఆరు మాటలు అమర్కి కూడా వినిపిస్తాయా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.